ఆత్మజ్యోతిని వెలిగించు మర్యాద పురుషోత్తమునిగా నీ జీవితాన్ని మలుచుకో. ఇదే అసలైన పండుగ, ఇదే ఆత్మీయ వేడుక. మనసు మందిరంలోనే రాముని కొలువు తీర్చుకో. శ్రీరామనవమి శుభవేళ ఆత్మజ్యోతిని వెలిగించు మర్యాద పురుషోత్తమునిగా నీ జీవితాన్ని మలుచుకో. రావణుడు బయట ఎక్కడో లేడు, కామక్రోధాది వికారలేని నీలో దాగున్న నీడలు. జ్ఞానమనే ధనస్సు పట్టి అజ్ఞానాన్ని కూల్చాలి, సీతవలె పవిత్రతతో అగ్ని పరీక్ష నెగ్గాలి. వికారాలపై విజయమే నిజమైన విజయదశమి, స్వచ్ఛమైన మనసే అయోధ్యపురము. శ్రీరామనవమి శుభవేళ ఆత్మజ్యోతిని వెలిగించు మర్యాద పురుషోత్తమునిగా నీ జీవితాన్ని మలుచుకో. రామరాజ్యం అంటే మట్టి కోటలు కాదు, ప్రతి ఆత్మలో శాంతి ప్రేమ నిండిన లోకం. ధైర్యం, సహనం, త్యాగం రాముని దివ్య గుణాలు, ధారణ చేసి చూడరావి నీకు కవచాలు. ఒక్కొక్క గుణాన్ని పువ్వుగా మార్చుకో, గుణాల మాలతో పరమాత్మను అర్చించుకో. శ్రీరామనవమి శుభవేళ ఆత్మజ్యోతిని వెలిగించు మర్యాద పురుషోత్తమునిగా నీ జీవితాన్ని మలుచుకో. నిరాకారుడైన శివుడే మనందరి ఆత్మరాముడు, సంగమయుగమే మనకు ఈ దివ్య రామాయణం. పాత సంస్కారాలను వదిలివేయాలి నేడు, నరమానవుని నుండి నారాయణునిగా ఎదిగే మలుపు. ఇదే తారక మంత్రం, మన్మనాభవ సూత్రం, స్వర్గమే ఇలలో దిగి వచ్చే సుందర దృశ్యం. శ్రీరామనవమి శుభవేళ ఆత్మజ్యోతిని వెలిగించు మర్యాద పురుషోత్తమునిగా నీ జీవితాన్ని మలుచుకో. ఇదే అసలైన పండుగ, ఇదే ఆత్మీయ వేడుక. మనసు మందిరంలోనే రాముని కొలువు తీర్చుకో. ఓం శాంతి. 25వ తారీఖు శివబాబా సాకారం అని బాబా చెప్తారు. మధురమైన పిల్లలారా, మీరు మహావీరులు. మాయ కలిగించే తుఫాన్లకు మీరు భయపడరాదు. ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవరిని లెక్క చేయక తప్పక పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: పిల్లలలో ఏ ధైర్యం ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు? సమాధానం: శ్రీమతంను అనుసరిస్తూ పవిత్రంగా అయ్యే ధైర్యం. ఎన్ని గొడవలు జరిగినా, బాధలు సహించవలసి వచ్చినా పవిత్రంగా అయ్యేందుకు తండ్రి ఏ
శ్రేష్ఠ మతముని ఇచ్చారో దాన్ని నిరంతరం అనుసరిస్తూ ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఏ విషయంలోనూ భయపడరాదు. ఏం జరిగినా నథింగ్ న్యూ. పాట. భోలానాథునికి సాటి అయినవారు. ఓం శాంతి. ఇది భక్తి మార్గం వారి పాట. జ్ఞాన మార్గంలో పాటలు మొదలైన వాటి అవసరం లేదు. ఎందుకంటే తండ్రి నుండి మనకు అనంతమైన వారసత్వం దొరుకుతుంది అని గాయనం చేయబడింది. భక్తి మార్గంలోని ఆచారాలు పద్ధతులు ఇందులో రాజాలవు. పిల్లలు కవిత్వము మొదలైనవి తయారు చేస్తారు, కానీ అవి ఇతరులకు వినిపించేందుకు దాని అర్థం కూడా మీరు తెలిపించినంత వరకు ఇతరులకు అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు, అందువలన సంతోష పాదరస మీటర్ పైకి ఎక్కాలి. తండ్రి మనకి 84 జన్మల చక్రమును కూడా వినిపించారు. ఇప్పుడు మనం స్వదర్శన చక్రధారులుగా అయ్యామని సంతోషంగా ఉండాలి. తండ్రి నుండి విష్ణుపురాన్ని వారసత్వంగా తీసుకుంటూ ఉన్నాము. నిశ్చయబుద్ధి గలవారే విజయం పొందుతారు. ఎవరికి నిశ్చయం ఉంటుందో వాళ్ళు తప్పకుండా సత్యుగంలోకి అయితే వెళ్తారు. అందువలన తండ్రిని అనుసరించేందుకు పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. నిరాకార శివబాబా ఇతనిలో ప్రవేశించినప్పటి నుండి చాలా గలాటాలు జరిగాయని పిల్లలైన మీకు తెలుసు. పవిత్రతపై చాలా గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దగా అవుతారనే త్వరగా వివాహం చేసుకోండి, వివాహం లేకుంటే పని ఎలా జరుగుతుంది అని అంటారు. భలే మనుషులు గీత చదువుతూనే ఉంటారు, కానీ దానినేమి అర్థం చేసుకోరు. ఈ బాబాకి అందరికంటే ఎక్కువగా చదివి అభ్యాసం ఉండేది. ఒకరోజు కూడా గీతను చదవడం మిస్ చేసేవారు కాదు. గీత భగవానుడు శివుడని తెలిసిన తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతాననే నషాలో ఉండినారు. ఇది శివ్ భగవాన్ వాచ. అయినా పవిత్రతపై చాలా హంగామా జరిగింది. ఇందులో ధైర్యం కావాలి కదా. మహావీరులు మహావీర వనితలు మీరే. ఒకరిని తప్ప ఇతరులెవ్వరిని లెక్క పెట్టే అవసరం లేదు. పురుషుడు రచయిత. రచయిత స్వయంగా పావనమవుతే రచనను కూడా పావనంగా చేస్తారు. ఈ విషయం పైననే చాలా మందితో జగడాలు జరిగాయి. గొప్ప గొప్ప కుటుంబంలోని వారు బయటికి వచ్చేశారు. ఎవరిని లెక్క చేయలేదు. భాగ్యంలో లేనివారు అర్థం చేసుకోలేరు. పవిత్రంగా ఉండాలనుకుంటే ఉండు, లేకుంటే వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాలి. ఇలా మాట్లాడేందుకు ధైర్యం కావాలి కదా. బాబా ముందు చాలా గలాటాలు జరిగాయి. బాబా ఎప్పుడైనా చింతించడం చూసారా? అమెరికా వరకు వార్తాపత్రికలలో ప్రచురించారు. నథింగ్ న్యూ, కల్పగీతం వలె జరిగింది. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. మనము మన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. మన రచనను రక్షించాలి. ఈ సమయంలో సృష్టి అంతా పతితం అయిపోయిందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పవిత్రంగా చేయాలి. తండ్రి అంటారు, ఓ పతిత పావన ముక్తిదాత రండి అని పిలుస్తారు. కనుక వారికే జాలి కలుగుతుంది. వారు దయాహృదయులు కదా. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, పిల్లలు ఏ విషయంలోనూ భయపడకండి. భయపడితే ఇంత ఉన్నత పదవి పొందలేరు. మాతలపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపదిని అవమానపరచడం దీనికి గుర్తు. వివస్త్రగా అవ్వడం నుండి 21 జన్మలకు రక్షించారు. ప్రపంచానికి ఈ విషయాలేవి తెలీదు. ఈ సృష్టి పతిత పురాతన సృష్టిగా అయ్యే తీరాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతది అయ్యే తీరాలి. పాత ఇంటిని వదిలే తీరాలి. నూతన ప్రపంచం బంగారు యుగం, పాత ప్రపంచం ఇనుప యుగం. ప్రపంచం సదా ఒకే విధంగా ఉండదు. ఇది సృష్టి చక్రం అని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతల రాజ్యం మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. తండ్రి కూడా అంటున్నారు, మీకు మళ్ళీ గీత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. రామరాజ్యం అంతేని అంటారో ఎవరికీ తెలియదు. తండ్రి అంటూ ఉన్నారు, నేను స్వర్గము లేక రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలో ఉంది. 21 జన్మలు మనం సత్యుగంలో ఉంటాము. దాన్ని 21 తరాలు అని అంటారు. అంటే వృద్ధ అవస్థ వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేస్తారు. అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు.
ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. శివబాబా ఎవరో మీకు తెలుసు. శివుని మందిరాలు అనేకం నిర్మించారు. ఇంటిలో కూడా మూర్తులని ఉంచుకోవచ్చు కదా. కానీ భక్తి మార్గం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బుద్ధితో అయితే పని తీసుకోవాలి. కృష్ణుని లేక శివుని మూర్తిని ఇంట్లో కూడా ఉంచొచ్చు. వస్తువు ఒకటే కదా. అయితే ఇంత దూరాలకు ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్తే కృష్ణపురం వారసత్వంగా లభిస్తుందా? బాబా అంటారు, జన్మ జన్మాంతరం నుండి భక్తి చేస్తూ వచ్చాము అని మీకు తెలుసు. ఇప్పుడు రావణ రాజ్యం ఆడంబరం కూడా ఎంతో ఉంది, చూశారు కదా. ఇది చివరి సమయంలో కనిపించే ఆడంబరం. రామరాజ్యం సత్యుగంలో ఉండేది. అక్కడ కూడా ఈ విమానాలు మొదలైనవి ఉండేవి. కానీ అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో వచ్చాయి. వీటిని గురించి ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరు నేర్చుకుంటారో వారు ఆ సంస్కారాలను తీసుకెళ్తారు. అక్కడకు వచ్చి మళ్ళీ విమానాలు తయారు చేస్తారు. భవిష్యత్తులో ఇవి మీకు సుఖాన్ని ఇచ్చే వస్తువులు. ఈ సైన్స్ మీకు తర్వాత పనికి వస్తుంది. ఇప్పుడు ఈ సైన్స్ దుఃఖం ఇచ్చేందుకు నిమిత్తమై ఉంది. అక్కడ సుఖం ఇస్తుంది. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి నూతన ప్రపంచం కొరకు రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. అందుకు పిల్లలైన మీరు మహావీరుగా అవ్వాలి. ప్రపంచంలోని వారికి భగవంతుడు వచ్చారు అని తెలియదు. తండ్రి అంటూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండి కమల పుష్ప సమానం పవిత్రంగా ఉండండి. ఇందులో భయపడే మాటే లేదు. ఒకవేళ తిడితే తిడతారు. ఇతన్ని కూడా ఎంతగా తిట్టారు. దీన్నే కృష్ణుడు తిట్లు తిన్నాడు అని చూపిస్తారు. కానీ కృష్ణుడు తిట్లు తినడు. కలియుగంలోనే తిట్లు తింటారు. ఇప్పుడు మీకున్న రూపం మళ్ళీ కల్పం తర్వాత ఈ సమయంలోనే ఉంటుంది. ఈ రూపం మధ్యలో మళ్ళీ రాదు. ఈ జన్మ తర్వాత జన్మలో రూపం మారిపోతూ ఉంటుంది. ఇది తయారైన డ్రామా. 84 జన్మలలో ఏ ముఖ వైఖరులతో జన్మించారో మళ్ళీ అలాగే జన్మిస్తారు. ఇప్పుడున్న రూపురేఖలు మారి మరో జన్మలో ఇతనికి లక్ష్మీనారాయణల రూపురేఖలు ఏర్పడతాయి. ఇప్పుడు మీ బుద్ధికి పడిన తాళాలు తెరవబడ్డాయి. ఇది కొత్త విషయం. బాబా కూడా కొత్తవారే. వారు వినిపించే విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు త్వరగా ఎవరికీ అర్థం కావు. అదృష్టంలో ఉంటే కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఇది నూతన విషయాలు. మహావీరులు అనగా ఎన్ని తుఫానులు వచ్చినా కదలని వారు. ఇంకా ఆ స్థితి రాలేదు, కానీ తప్పకుండా వస్తుంది. మహావీరులు ఏ తుఫాన్లకి భయపడరు. ఆ స్థితి చివర్లో వస్తుంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలకు అడగండి అని గాయనం ఉంది. పిల్లలైన మిమ్ములను స్వర్గానికి అర్హులుగా తయారు చేసేందుకు వచ్చారు. కల్పక్రితం వలె నరకం వినాశనం అయ్యే తీరాలి. సతయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఏకత్వమనే కోరుకుంటారు. ఒకే ధర్మం, ఏకత్వం ఉండాలి అని అంటారు. రామరాజ్యం, రావణ రాజ్యం వేరువేరుగా ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు తండ్రిపై పూర్తిగా నిశ్చయం ఉంటే శ్రీమతంను అనుసరించాలి. ప్రతి ఒక్కరి నాడి చూడబడుతుంది కదా. దాని ప్రకారం సలహా కూడా ఇవ్వబడుతుంది. బాబా కూడా పిల్లలతో అంటూ ఉన్నారు, వివాహం చేసుకోవాలి అనుకుంటే వెళ్ళి చేసుకోండి. బంధుమిత్రులు మీకు చాలామంది ఉన్నారు. వారు పెళ్లి చేస్తారు. వివాహం చేసేందుకు ఎవరో ఒకరు వస్తారు. కావున ప్రతి ఒక్కరి నాడి చూస్తారు. బాబా మేం పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మా బంధుమిత్రుల ఇంటి నుండి వెళ్ళగొడుతూ ఉన్నారు. ఇది మా స్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని పిల్లలు అడుగుతారు. అరే, ఇది కూడా అడగాల. పవిత్రంగా ఉండాలి. ఒకేలా ఉండలేకపోతే వెళ్ళి పెళ్లి చేసుకో. ఎవరిదైనా నిశ్చితార్థం జరిగిందనుకోండి, వారిని ఒప్పించాలి. ఇందులో తప్పేం లేదు, పర్వాలేదు. కంకణం కట్టుకున్నప్పుడు ఈ పతి నీ గురువు అవుతారని చెప్తారు. నీవు నన్ను గురువుగా ఈశ్వరునిగా ఒప్పుకుంటున్నావా అని అడిగి రాయించుకోవాలి. సరే, అలాగైతే ఇప్పుడు నేను పవిత్రంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలి. ఇలా చెప్పేందుకు ధైర్యం ఉండాలి కదా. గమ్యం చాలా గొప్పది. ప్రాప్తి చాలా శ్రేష్టమైనది. ప్రాప్తిని గురించి తెలియనప్పుడు కామాగ్ని అంటుకుంటుంది. ప్రాప్తి గుర్తుండదు. తండ్రి అంటున్నారు, ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతూ ఉంటే ఒక్క జన్మలో పవిత్రంగా ఉండడం
అదేమంత పెద్ద విషయం. నేను మీ పతిని ఈశ్వర్ని నా ఆజ్ఞానుసారం పవిత్రంగా ఉండాలని రాయించుకోవాలి. బాబా ఇలాంటి యుక్తులు తెలుపుతూ ఉంటారు. నీ పతియే నీకు ప్రత్యక్ష దైవము భారతదేశంలోని స్త్రీకి చెప్తారు. వారు ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి. పతి కాళ్ళు ఒత్తాలని కూడా చెప్తారు. ఎందుకంటే లక్ష్మి కూడా నారాయణ కాళ్ళు ఒత్తారని భావిస్తారు కదా. ఈ విషయాలు ఉండవు. లక్ష్మి కాళ్ళు ఒత్తడానికి నారాయణుడు ఎప్పుడన్నా అలసిపోతాడా? అక్కడ అలసట అనే మాటే ఉండదు. అలసట అనేది దుఃఖపడే మాట. అక్కడ దుఃఖం నొప్పులు ఎక్కడి నుండి వస్తాయి? అందుకే బాబా ఫోటో నుండి లక్ష్మీ చిత్రాన్ని తీసేశారు. నశ ఉంటుంది కదా, చిన్ననాటి నుండి వైరాగ్యం ఉండేది. అందుకే చాలా భక్తి చేసేవారు. కావున బాబా అనేక యుక్తులు తెలుపుతాడు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. అందువలన మనమంతా సోదరి సోదరులం. తాత నుండి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. పతిత ప్రపంచంలోనే తండ్రిని పిలుస్తారు. పతిత పావండు సీతలందరి రాముడుని తండ్రిని సత్యము అని కూడా అంటారు. సత్యఖండాన్ని స్థాపన చేయవారు. సృష్టి ఆది మధ్యాంతాల సత్యమైన జ్ఞానాన్ని వారే మీకు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా జ్ఞాన సాగరంగా తయారవుతుంది. మధురమైన పిల్లలు ధైర్యంగా ఉండాలి. మనం బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. అనంతమైన తండ్రి అనంతమైన రచనను స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తారు. కావున పురుషార్థం చేసి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. సమర్పణ అవ్వాలి. మీరు వారిని మీ వారసునిగా చేసుకుంటే వారు మీకు 21 జన్మలు వారసత్వము ఇస్తారు. తండ్రి తన పిల్లలపై బలిహారం అవుతారు. పిల్లలు అంటారు, బాబా ఈ శరీరం మనసు ధనము అన్నీ మీవే. మీరు మాకు తండ్రే కాక పుత్రుడు కూడా. త్వమేవ మాతాశ పిత త్వమేవ్ అని పాడతారు. ఆ ఒక్కరి మహిమ ఎంత గొప్పది. వారిని సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. సతయుగంలో పంచతత్వాలు కూడా సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కలియుగంలో పంచతత్వాలు కూడా తమ ప్రధానమైన కారణంగా దుఃఖాన్ని ఇస్తాయి. అచట సుఖమే సుఖం ఉంటుంది. ఇది తయారైన డ్రామా. ఈ యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందే. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంటుంది. కావున పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని దత్తు చేసుకున్నారు. పిల్లలైన మిమ్మల్ని శృంగారం కూడా చేస్తారు. అంతేకాక చదివిస్తారు కూడా. మంచిది. మాతేశ్వరి మధుర మహావాక్యాలు. భగవాన్ వాచ్. మీరు నా ద్వారా పరమార్థాన్ని తెలుసుకున్నందున నా పరమ పదవి ప్రాప్తి చేసుకుంటారు. అంటే పరమార్థాన్ని తెలుసుకోవడం ద్వారా వ్యవహారం సిద్ధమైపోతుంది. దేవతల ముందు ప్రకృతి చరణదాసిగా అయి ఉంటుంది. ఈ పంచతత్వాలు సుఖ స్వరూపంగా తయారై మనసుకి ఇష్టమైన సేవ చేస్తాయి. ఈ సమయంలో మనసుకు ఇష్టమైన సుఖం లభించినందున మనుషులకి దుఃఖం అశాంతి కలుగుతూ ఉంటాయి. సత్యుగంలో అయితే ఈ ప్రకృతి గౌరవం చూపిస్తూ ఉంటుంది. దేవతల జల చిత్రాలపై కూడా ఇన్ని వజ్రాలు నగలు అలంకరిస్తూ ఉంటే వారు చైతన్యంలో ప్రత్యక్షమైనప్పుడు వారికి ఎన్ని వైభవాలు ఉంటాయి. ఈ సమయంలో మనుషులు ఆకలితో చస్తూ ఉన్నారు. కానీ జడ చిత్రాలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎంత తేడా ఉంది. వారు తప్పకుండా ఇటువంటి శ్రేష్ఠ కర్మలు చేశారు. అందుకే వారి స్మృతి చిహ్నాలు తయారయ్యాయి. వారికి పూజ కూడా ఎంతగా జరుగుతుంది. వారు నిర్వికారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమాన అవస్థలో ఉండేవారు. అందుకే ఇప్పుడు వారు నిర్వికారి ప్రవృత్తికి బదులు వికారి ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు. ఆ కారణంగా అందరూ పరమార్థాన్ని మర్చిపోయి వ్యవహారం వైపు వెళ్ళిపోయారు. అందువలన రిజల్ట్ వ్యతిరేకం వైపు వెళ్తూ ఉంది. ఇప్పుడు స్వయం పరమాత్మయే వచ్చి వికారి ప్రవృత్తి నుండి వెలికి తీసి నిర్వికారి వృత్తి నేర్పిస్తారు. దీని ద్వారా మీ జీవితము సదాకాలానికి సుఖవంతంగా తయారవుతుంది. అందువలన మొదట పరమార్థం ఉండాలి, తర్వాత వ్యవహారము. పరమార్థంలో ఉండుట వ్యవహారము ఆటోమేటిక్గా సిద్ధమవుతుంది. ఓం శాంతి.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. సదా తండ్రి సమానంగా అయ్యేందుకు ధైర్యం ఉంచుకోవాలి. తండ్రిపై పూర్తిగా సమర్పణ అవ్వాలి. ఏ విషయంలోనూ భయపడరాదు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. బాబా వరదానం. సమస్యలను ఎక్కే కళ యొక్క సాధనం అని అనుభవం చేసి సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలి భావం. ఎవరైతే శక్తిశాలి ఆత్మలుగా ఉంటారో వారు సమస్యలను ఎలాగైతే చక్కగా నేరుగా ఉన్నదారిని సులభంగా దాటుకుంటారో అలా దాటుకుంటారు. సమస్యలు వారికి ఎక్కే కళ యొక్క సాధనంగా అయిపోతాయి. ప్రతి సమస్య బాగా తెలిసినట్లు అనుభవం అవుతుంది. వారు ఎప్పుడూ ఆశ్చర్యపడరు, కానీ సదా సంతుష్టంగా ఉంటారు. వారి నోటి నుండి ఎప్పుడూ కారణం అనే మాట వెలువడదు, కానీ వెంటనే కారణాన్ని నివారణలోకి మార్చేస్తారు. స్లోగన్. స్వస్థితిలో స్థితమై ఉండి సర్వ పరిస్థితులను దాటుకోవడమే శ్రేష్టత. స్వస్థితిలో స్థితమై ఉండి సర్వ పరిస్థితులను దాటుకోవడమే శ్రేష్టత. అవ్యక్త సూచన. డాక్టర్ పేషెంట్ని మొదట నమ్మకంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఈ డాక్టర్ చాలా మంచివాడని, ఇక నాకు ఆరోగ్యం లభిస్తుందని పేషెంట్కు నమ్మకం కలుగుతుంది. అయితే డాక్టర్ ఎంత మంచి మందు ఇచ్చినా ఒకవేళ నమ్మకం లేకుంటే ఆ మందు యొక్క ప్రభావం పడదు. అలాగే ఆత్మిక వైద్యంలో కూడా ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలి అంటే, ఇక్కడకు చేరుకున్నాం కనుక తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి తప్పకుండా జరుగుతుందనే నమ్మకం అందరికీ కలగాలి. బాబా చెప్తారు సారమైంది. మధురమైన పిల్లలు, మీరు మహావీరులు. మాయ కలిగించే తుఫాన్లకు మీరు భయపడరాదు. ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవరిని లెక్క చేయక తప్పక పవిత్రంగా అవ్వాలి. ఓం శాంతి. 3 భాగ్యరేఖలు. ఆత్మజ్ఞాన ప్రయాణం. ఒక అందమైన పల్లెటూరులో సూర్యోదయం అవుతోంది. పచ్చని పొలాలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. రామయ్య అనే రైతు తన పొలంలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఎన్నో సమస్యలతో చింతతో ఉన్నాడు. రామయ్య ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి బోధన్ అనే ఒక వృద్ధ సాధువు వచ్చాడు. బోధన్ ముఖంలో అద్భుతమైన ప్రశాంతత ఉంది. అతను రామయ్య దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించాడు. బోధన్ రామయ్య ముఖాన్ని పరిశీలించి అతని నుదుటిపైయున్న 3 రేఖలను చూపిస్తాడు. ఆ రేఖలు సామాన్యమైనవి కావు. అవి దివ్యమైన కాంతితో మెరుస్తున్నాయి. అవి రామయ్యకున్న గొప్ప అదృష్టాన్ని సూచిస్తున్నాయి. బోధన్ ఆ 3 రేఖల రహస్యాన్ని రామయ్యకు వివరిస్తాడు. మొదటిది దేవుని రక్షణ, రెండవది ఆత్మజ్ఞానం, మూడవది సత్సంకల్పమని చెబుతాడు. రామయ్య ఆ మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. బోధన్ చెప్పిన మాటలతో ప్రభావితుడైన రామయ్య ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అతను తన కళ్ళు మూసుకుని తనలోని ప్రశాంతతను వెతుక్కుంటున్నాడు. ధ్యానం చేస్తున్న కొద్దీ రామయ్యలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అతని శరీరం చుట్టూ ఒక తేజస్సు ఆవహిస్తుంది. తాను కేవలం ఒక రైతును మాత్రమే కాదు, అనంతమైన శక్తి కలిగిన ఆత్మను అని అతను గ్రహిస్తాడు. జ్ఞానోదయం పొందిన రామయ్య తన గ్రామంలోని ఇతరులకు సహాయం చేయడం మొదలుపెడతాడు. కిరణ్ అనే ఒక గ్రామస్థుడికి తన ఎడ్ల బండిని బాగుచేయడంలో మరియు బరువులు మోయడంలో ఉత్సాహంగా సహాయం చేస్తాడు. సాయంత్రం వేళ గ్రామమంతా సంతోషంతో నిండిపోయింది. రామయ్య తెచ్చిన మార్పు వల్ల ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. సూర్యాస్తమయం సమయంలో రామయ్య మరియు కిరణ్ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. తన పని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న రామయ్యను చూసి బోధన్ ఎంతో సంతోషిస్తాడు. రామయ్యలోని మార్పును చూసి బోధన్ అతని తలమీద చేయి పెట్టి మనస్ఫూర్తిగా దీవిస్తాడు. రామయ్య ఇప్పుడు కేవలం ఒక సామాన్య రైతు కాదు, తనలోని భాగ్యరేఖలను గుర్తించిన ఒక యోధుడు. అతను కొండపై నిలబడి తన గ్రామాన్ని చూస్తూ శాంతి మరియు ఆనందంతో నిండిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామంలో మంచి మార్పు తీసుకువచ్చాడు. 3 భాగ్యరేఖలు. ఆత్మజ్ఞాన ప్రయాణం. ఒక అందమైన పల్లెటూరులో సూర్యోదయం అవుతోంది. పచ్చని పొలాలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. రామయ్య అనే రైతు తన పొలంలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఎన్నో సమస్యలతో చింతతో ఉన్నాడు. రామయ్య ఒక బావి చైతన్యపురమనే ప్రశాంతమైన గ్రామంలో
అరుణుడు అనే వ్యక్తి నివసించేవాడు. ఒకరోజు అతను తన మంచంపై కదలకుండా పడి ఉండటం చూసి అతని భార్య భార్గవి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అరుణుడు చనిపోయాడని గ్రామంలో అందరూ అనుకున్నారు. కాని అరుణుడు గది పైభాగంలో గాలిలో తేలుతూ ఇదంతా గమనిస్తున్నాడు. అరుణుడు తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయాడు. అతని శరీరం ఇప్పుడు మాంసంతో చేసినది కాదు, అది స్వచ్ఛమైన తెల్లని కాంతితో నిర్మితమయుంది. తన భౌతిక శరీరానికి ఈ కాంతి శరీరానికి ఉన్న తేడాను చూసి అతను విస్తుపోయాడు. భార్గవి, నేనిక్కడే ఉన్నాను, ఏడవకు అని అరుణుడు పిలిచాడు. కాని ఆమెకు ఏమీ వినిపించలేదు. అతను ఆమె భుజంపై చెయ్యి వేయడానికి ప్రయత్నించాడు. కాని అతని కాంతి చెయ్యి ఆమె శరీరం గుండా వెళ్ళిపోయింది. తాను ఇతరులకు కనిపించటం లేదని, తన మాటలు వారికి వినపడటం లేదని అతను గ్రహించాడు. ఆ గది మూలలో వెలుగులో బోధానందుడు అనే ఒక యోగి నిలబడి ఉన్నారు. ఆశ్చర్యకరంగా బోధానందుడు నేరుగా అరుణుడి వైపు చూసి చిరునవ్వుతో తల ఊపారు. ఆ యోగికి అరుణుడు కనిపిస్తున్నాడని అర్థమైంది. అరుణా, భయపడకు, నీవు మరణించలేదు, కేవలం ఈ శరీరాన్ని వదిలిపెట్టావు అని బోధానందుడు మెల్లగా చెప్పారు. ఆయన అరుణుడిని ఆ గది నుండి బయటకు ఒక అందమైన దివ్యమైన తోటలోకి తీసుకువెళ్లారు. యోగి అరుణుడికి ఒక గొప్ప సత్యాన్ని వివరించారు. అరుణా, ఈ కాంతి శరీరం కూడా నీవు కాదు, అసలైన నీవు నీ నుదుటిపై ఉన్న ఒక చిన్న కాంతి బిందువువు, అదే ఆత్మ అని చెప్తూ ఆయన అరుణుడి నుదుటివైపు వేలితో చూపించారు. అరుణుడు తన దృష్టిని తన లోపలికి మళ్లించాడు. అతని నుదుటి మధ్యలో ఒక చిన్న నక్షత్రంలా అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తున్న ఒక కాంతి బిందువును అతను గమనించాడు. ఆ బిందువు నుండి అనంతమైన శాంతి, ప్రేమ ప్రసరిస్తున్నాయి. నేనొక ఆత్మను అని అతను సంతోషంతో అరిచాడు. అప్పుడు బోధానందుడు ఆకాశం వైపు చూపిస్తూ, అదిగో చూడు, పరమాత్మ. నక్షత్రంలాగా చల్లని వెలుగునిచ్చే ఒక మహాకాంతి బిందువు అరుణుడికి కనిపించింది. ఆ పరమాత్మ నుండి వెలువడే కాంతి అరుణుడి ఆత్మను తాకదానే అతనికి చెప్పలేనంత ఆనందం కలిగింది. అప్పటివరకు ఉన్న భయం, తన కుటుంబంపై ఉన్న మమకారం అన్నీ ఆ శాంతిలో కరిగిపోయాయి. నీవు నిత్యుడవు, నీకు చావులేదు అని బోధానందుడు దీవించారు. అరుణుడు తను మరణం లేని ఆత్మ అని గ్రహించి నిర్భయంగా ఉన్నాడు.